సో బిఫోర్ అయితే చాలా తక్కువగా వినేవాళ్ళం అనమాట. అంటే నాకు షుగర్ ఉంది అన్నమాట ఎవరో ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర వినేవాళ్ళం నా చిన్నప్పుడైతే. సో ఇప్పుడైతే అది పెరిగి పెరిగి చిన్న పిల్లలకు కూడా డయాబెటిస్ అటాక్ అయిపోతుందన్నమాట. అసలేంటి డయాబెటిస్? ఎలా వస్తుంది? ఏం చేయడం వల్ల వస్తుంది? ఏం చేస్తే తగ్గుతుంది అనేది మనం తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యాహ్! డయాబెటిస్ అంటే ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్‌లో పిండి పదార్థాలు ఉంటాయి కదా! కార్బోహైడ్రేట్స్. సో, అవి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్‌లోకి వెళ్తాయన్నమాట. సో, మన బ్లడ్‌లో నుంచి మన కణాల్లోకి వెళ్తాయి. సో, అక్కడి నుంచి మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో, ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్‌లో నుంచి కణాల్లోకి వెళ్ళకుండా బ్లడ్‌లోనే ఉండిపోతుందో, వాళ్ళకి షుగర్ వ్యాధి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్ లో అలానే ఉండిపోతుందో, సో బ్లడ్ థిక్నెస్ అయిపోవడం గానీ, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోవడం గానీ, అండ్ యూరిన్ ఎక్కువ రావడం గానీ, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి షుగర్ వ్యాధి వచ్చిందని మనం గమనించొచ్చు. సో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయో, ఆటోమేటిక్ ఎనర్జీ అనేది స్లో అయిపోతుంటుంది అనమాట. సో నార్మల్ గా మన బాడీలో ప్యాంక్రియాస్ అంటారు దాన్ని, తెలుగులో క్లోమ గ్రంథి అంటారనమాట. అది ఇన్సులిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్ గా రిలీజ్ అవుతుందో, మనం తీసుకునే ఫుడ్ లో ఉండే గ్లూకోజ్ బ్లడ్ లోకి మిక్స్ అయ్యి బ్లడ్ లో నుంచి కణాల్లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ కరెక్ట్ ఒక కీలా వర్క్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ కీ అనేది కరెక్ట్ గా డోర్ ఓపెన్ చేస్తుందో, మన కణాల్లోకి గ్లూకోజ్ వెళ్ళి మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే, ఇన్సులిన్ అనేది సరిగా రిలీజ్ అవ్వదు అనమాట. సో మనకి వచ్చేసి డయాబెటిస్ 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అస్సలు జరగదనమాట. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగకపోతే మనం తీసుకునే ఫుడ్ లో ఉండే గ్లూకోజ్ ఎప్పటికప్పుడు బ్లడ్ లోనే ఉండిపోతుంది. సో బ్లడ్ లో ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, చెప్పాను కదా ప్యాంక్రియాస్ అని. సో ప్యాంక్రియాస్ లో బీటా కణాలని కొన్ని ఉంటాయి అన్నమాట. అవే మన ఇన్సులిన్ అనేవి ఉత్పత్తి అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటంటే, మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా, ఈ ఇమ్యూనిటీ సిస్టమే తనకి తెలియకుండానే ఈ బీటా కణాలని చంపేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ బీటా కణాలు చచ్చిపోతాయో, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ కణాల వరకు వెళ్ళదు. సో బ్లడ్ లోనే ఉండిపోతుంది. సో ఈ విధంగా టైప్ 1 డయాబెటిస్ అనేది వస్తుంది అనమాట. చాలా వరకు టైప్ 1 డయాబెటిస్ వచ్చేసి చిన్న పిల్లలు, అంటే చిన్న వయసులోనే ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. ఇది వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే, ఇన్సులిన్ అనేది బయట నుంచి ఇంజెక్ట్ చేయాలన్నమాట. సో డైలీ నార్మల్ గా మనం ఎప్పుడైనా హాస్పిటల్ కి వెళ్ళి ఒక్కసారి ఇంజెక్షన్ వేయించుకోవాలంటేనే చాలా భయపడుతూ ఉంటాం. అండ్ నాకైతే చాలా చాలా భయం అయింది, ఏడుపు కూడా వచ్చేస్తుంటది ఇంకా 30 సంవత్సరాలు వచ్చినా సరే. అలాంటిది పాపం ఈ టైప్ 1 డయాబెటిస్ ఉన్న వాళ్ళు రోజు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాలి. ఎక్కడంటే మన గొడ్డుకి కుడి వైపున ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, సో దానికి కిందన ఈ ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు డైలీ. లేకపోతే వీళ్ళకి షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అసలు ఈ టైప్ 1 డయాబెటిస్ రావడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటే, గాంట్నెస్ అంటే సన్నగా అయిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే నార్మల్ గా మనం తీసుకునే ఫుడ్ లో ఉండే గ్లూకోజ్ బ్లడ్ లోనే ఉండిపోవడం వలన, సో ఆ గ్లూకోజ్ అనేది బయటికి కణాల్లోకి వెళ్ళి ఎనర్జీ అనేది ఇవ్వదన్నమాట. సో దీని వల్ల ఏమవుతారంటే, మనం తీసుకునే ఫుడ్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవడం కానీ, మన కణాలు అనేవి యాక్టివ్ గా ఉండవు అనమాట. మన కణాలు మనం తీసుకునే అబ్జార్ప్షన్ అనేది కోల్పోతాయి. సో కోల్పోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ కణాల వరకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు డే బై డే సన్నగా అయిపోతూ ఉంటారు. అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎందుకు వస్తుందంటే, బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని సో అది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్ లోనే ఎక్కువ శాతం గ్లూకోజ్ ఉండిపోవడం వల్ల దాన్ని మన శరీరం ఏం చేస్తుందంటే, కిడ్నీస్ వరకు తీసుకెళ్లిపోతుంది అనమాట. తీసుకెళ్ళిపోవడం, కిడ్నీస్ నుంచి అది యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల యూరిన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో యూరిన్ ఎక్కువ రావడం వలన ఆటోమేటిక్ గా కిడ్నీస్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది. చాలా మంది టైప్ 1 డయాబెటిస్ వచ్చిన వాళ్ళలో కిడ్నీస్ అనేవి పాడవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్కువ వరకు. అండ్ ఇక్కడ వచ్చేసి
హంగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏదైనా తింటూ ఉండాలనిపిస్తది. అండ్ దాంతో పాటు థర్స్టీగా ఉంటుందన్నమాట. ఎక్కువ వాటర్ అనేది తాగుతూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే యూరిన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటుందన్నమాట. సో దీని వలన ఎక్కువ వాటర్ కన్జంప్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సో ఇక్కడ ఇది టైప్ 1 డయాబెటిస్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారనమాట. అండ్ టైప్ 2 డయాబెటిస్ వచ్చేసి నార్మల్ గా ఇది పెద్దవాళ్ళలో వస్తుందన్నమాట. అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళకి. సో ఇది టైప్ 2 డయాబెటిస్ ఏంటంటే వీళ్ళకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది కానీ బాడీకి ఎంత అవసరమో అంతకంటే తక్కువ రిలీజ్ అవుతుందన్నమాట. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్ గా ఆగిపోదు, రిలీజ్ అవుతుంది. కానీ ఎంత రిలీజ్ అవ్వాలో అంతకంటే తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల సో వీళ్ళకి కూడా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా చూపిస్తాయి అన్నమాట. సో ఎందుకు ఇన్సులిన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుందంటే నార్మల్ గా మన బయట ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ లైక్ పిజ్జాస్ కానీ బర్గర్లు కానీ సో ఇలాంటివి తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయో వాటిని కణాల్లోకి పంపించడానికి ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వాలి. సో ఇన్సులిన్ అనేది ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట. సో అది మాత్రం ఎంతకని ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ లో స్టాక్ అనేది అయిపోతుంది అనమాట. సో దీని వల్ల ఇన్సులిన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది. సో తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే యాజ్ యూజువల్ బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. అంటే బ్లడ్ లో గ్లూకోజ్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఇక్కడ వస్తే అసలు ఎందుకు టైప్ 2 డయాబెటీస్ వస్తుందంటే టైప్ 1 డయాబెటీస్ తో కంపేర్ చేసుకుంటే టైప్ 2 అనేది అంత రిస్క్ ఏమీ కాదు. సో టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అసలు ఎందుకు వీళ్ళకి ఎక్కువ వస్తుందంటే ఎక్కువ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళకు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అనేవి డైలీ కన్జంప్షన్ చేస్తూ వాటిని అరిగించే పని ఏమి చేయకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. చాలా వరకు ఒక 2 టైప్స్ అనుకోవచ్చు. ఒకటి జెన్యున్ అంటే జెనెటిక్ పరంగా వచ్చేది నార్మల్ గా మన ఫాదర్ కి కానీ లేకపోతే తాతయ్య కానీ అమ్మమ్మకి ఇలా ఇలా జెనెటిక్ పరంగా వచ్చేది ఒకటి అయితే ఇంకొకటి మన లైఫ్ స్టైల్ వలన. సో లైఫ్ స్టైల్ అనేది కరెక్షన్ చేసుకోవడం వల్ల టైప్ 1 నుంచి టైప్ 2 డయాబెటీస్ ని కంట్రోల్ లో తెచ్చుకోవచ్చు. టైప్ 2 డయాబెటీస్ ని ఎక్కువ శాతం తొందరగా కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే సో అది తరతరాలుగా అలా కంటిన్యూ అవ్వడం కానీ అంటే ఒక దగ్గర ఎవరు ఒక్కరైనా చేంజ్ అవ్వాలన్నమాట. సో ఎవరు చేంజ్ అవ్వకుండా ఇప్పుడు మా నాన్నగారికి ఉంది నాకు వచ్చింది, నేను చేంజ్ అవ్వలేదు, నా పిల్లలకు వచ్చింది వాళ్ళు చేంజ్ అవ్వలేదు, వాళ్ళ పిల్లలకు వచ్చింది, సో ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే నేను నా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నానో నా పిల్లలకి రాకుండా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎంఐ. ఎప్పుడైతే బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయో ఆటోమేటిక్ గా మన బిఎంఐ కూడా పెరిగిపోతుంది అనమాట. సో బిఎంఐ ఎక్కువ అంటే షుగర్ వచ్చిన వాళ్ళు లావ్ అవుతారా అంటే కాదు, లావ్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షుగర్ వస్తుంది. ఎప్పుడైతే మన బిఎంఐ నార్మల్ గా 18.3 నుంచి 23.9 లోపు ఉండాలన్నమాట. బిఎంఐ అంటే ఇక్కడ నుంచి ఈ ఫ్రేమ్. సో ఆ ఫ్రేమ్ అనేది ఎప్పుడైతే మన కంట్రోల్లో ఈ 18.3 నుంచి 23.9 వరకు ఉంటుందో అప్పుడు మనం హెల్దీగా ఉన్నట్టు, మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే 23.9 నుంచి బిఎంఐ అనేది పెరిగిపోతుంటుందో బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో బాడీలో ఫ్యాట్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా గ్లూకోజ్ అనేది బ్లడ్ నుంచి కణాల్లోకి వెళ్ళడానికి ఆ కణాల దగ్గర కొవ్వు అనేది పేరుకుపోతుంది అనమాట. సో అప్పుడు ఇన్సులిన్ ని ఆ కణాలు అనేవి ఓపెన్ చేయలేవు. ఇన్సులిన్ కణాలను ఓపెన్ చేయకపోవడం వల్ల ఈ గ్లూకోజ్ అనేది కణాలు అబ్జర్వ్ చేసుకోలేవు. సో అక్కడ కొవ్వు అనేది ఎక్కువ పేరుకుపోవడం వల్ల కూడా ఈ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, టైప్ 2 డయాబెటీస్. అండ్ వచ్చేసి ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. సో ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ చాలా మంది వర్క్ చేసే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ
ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదన్నమాట. బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల, బీపీ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల కూడా సో ఈ టైప్ 2 డయాబెటిస్ రావచ్చు. అండ్ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ సో రావచ్చు. ఇక్కడ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ తో పాటు ఇంకొక డయాబెటిస్ కూడా ఉంటుంది. అదొచ్చేసి గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది చాలా వరకు మన ప్రెగ్నెంట్ లేడీస్ కి వస్తూ ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ టైంలో వస్తూ ఉంటుంది. అంటే అందరికీ వస్తుందని కాదు, మోస్ట్లీ ఒక 4 to 5% విమెన్ కి మాత్రమే ప్రెగ్నెంట్ టైంలో ఈ డయాబెటిస్ అనేది అటాక్ అవుతుంది. బట్ డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా మనం ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తక్కువ ఇవ్వడం కానీ, ప్రెగ్నెంట్ విమెన్ చేసి ఎక్సర్సైజెస్ డైలీ చేయడం కానీ, మంచిగా వాటర్ ఇంటేక్ ఇవ్వడం కానీ, స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం వలన కూడా సో బేబీకి మదర్ కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా తను పోస్ట్ డెలివరీ తర్వాత డయాబెటిస్ అనేది నార్మల్ లోకి వచ్చేస్తుంది. కానీ ఇలా కాకుండా ఎలాంటి కరెక్షన్స్ చేసుకోకుండా అన్హెల్దీ లైఫ్ స్టైల్ ప్రెగ్నెన్సీ టైంలో లీడ్ చేయడం వల్ల కూడా వాళ్ళకి డెలివరీ టైంలో టఫ్ అయిపోవడం కానీ, లేకపోతే అబోర్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ టైంలో డయాబెటిస్ వస్తుందో పుట్టి పిల్లలు బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ కి డయాబెటీస్ ఉంటే సో మీరు ఈ జాగ్రత్తలు అనేవి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ అబౌవ్ 40 years వాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతుంటుంది అనమాట. యా, సింటమ్స్ ఆల్రెడీ చెప్పాను కదా. సో టైర్డ్ గా ఉండడం కానీ, హంగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, అసలు స్లీప్ లేకుండా ఉండడం కానీ, లేకపోతే థర్స్టీగా ఉండడం, ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉండడం కానీ, బాడీ యూరినేషన్ అనేది ఎక్కువ వస్తూ ఉండడం కానీ, వెయిట్ లాస్ అనేది వెయిట్ అనేది తగ్గిపోతూ ఉండడం కానీ, అండ్ బ్లర్రీ విజన్. సో ఎందుకు షుగర్ వచ్చే వాళ్ళలో కళ్ళు సరిగా కనిపించవంటే, నార్మల్ గా బాడీలో షుగర్ ఒకసారి అటాక్ అయిందంటే మన బాడీని మొత్తం అది కంట్రోల్లో చేసేసుకుంటుంది అనమాట. మెయిన్ గా రక్తనాళాలు, మన బాడీలో రక్తనాళాలు ఉంటాయి కదా. సో అవి 2 రకాలు ఉంటాయి. ఒకటి చిన్నవి, ఇంకొకటి పెద్దవి. సో ఇక్కడ చిన్న రక్తనాళాలు వచ్చేసి ఏమవుతుందంటే మన కంటి దగ్గర అండ్ మెయిన్ గా కిడ్నీస్ దగ్గర ఉంటాయి అనమాట. అండ్ పెద్ద రక్తనాళాలు వచ్చేసి మన బాడీలో హార్ట్ దగ్గర అండ్ లెగ్స్ దగ్గర ఉంటాయి అనమాట. సో మెయిన్ గా డయాబెటిస్ రాగానే బాడీలో పాడవడానికి సిద్ధంగా ఉండేవి ఈ 4: ఐస్ ఒకటి, కిడ్నీస్ ఒకటి, హార్ట్ ఒకటి అండ్ లెగ్స్ ఒకటి. సో ఎప్పుడైతే ఈ చిన్న నరాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయో ఆటోమేటిక్ గా మన విజన్ అనేది సరిగా ఉండదు అనమాట. మన విజన్ చూసే రెటినా దగ్గర కొవ్వు పేరుకుపోవడం వల్ల కానీ అవి సరిగా విజన్ అనేది సరిగా కనిపించకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో దాని వలన కూడా డయాబెటీస్ వలన కిడ్నీస్ పాడయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ హార్ట్ ఫంక్షనింగ్, సో ఎప్పుడైతే బ్లడ్ లో గ్లూకోజ్ అనేది థిక్ గా అక్కడక్కడ పేరుకుపోతుందో హార్ట్ కి బ్లడ్ ఫ్లో అనేది సరిగా జరగదు అనమాట. సో దీని వలన బ్లడ్ పంపింగ్ అనేది సరిగా జరగదు. ఒక్కొక్కసారి స్పీడ్ గా వెళ్ళిపోవడం కానీ, ఒకసారి స్లోగా వెళ్ళడం వల్ల కానీ మన హార్ట్ ఫంక్షన్ మీద అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెగ్స్. సో నార్మల్ గా చాలా వరకు చూస్తూనే ఉంటారు, ఏదైనా చిన్న దెబ్బ లెగ్స్ కి తగిలితే షుగర్ ఉన్న వాళ్ళకి అది మానడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఎందుకంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడం వలన అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి అనమాట. నార్మల్ గా బ్లడ్ లో ఉండే ఆక్సిజన్ వెళ్ళడం వల్లనే చాలా వరకు మన దెబ్బలు అనేవి నార్మల్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే అక్కడ దెబ్బ తగిలిన చోట ఆక్సిజన్ వెళ్ళకపోవడం వలన ఆ దెబ్బ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా మందికి నేనైతే 2-3కి విన్నాను, షుగర్ అవడం వల్ల ఏదో చిన్న దెబ్బ తగలడం వల్ల అది పెద్దది నీ వరకు కాళ్ళు తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే తెలియదు అనమాట, వాళ్ళకి ఏం చేయాలి ఏంటో తెలియదు. ఎంతసేపు టాబ్లెట్లు మింగుతూ ఉంటారు అనమాట. లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది జరగదు, ఓన్లీ మెడిసిన్ మాత్రం వేస్తూ ఉంటారు. సో దీని వల్ల చాలా మంది బయట స్ట్రగుల్ అవుతూ ఉన్నారనమాట. ప్రివెన్షన్, సో డయాబెటిక్ రాకుండా ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలంటే లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కానీ, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం కానీ, మనం ఎప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడం కానీ, డైలీ ఎక్సర్సైజ్
పెట్టుకోవడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉంచుకోవడం కానీ, ఆల్రెడీ మార్నింగ్ మౌని మ్యామ్ చెప్పారు. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తే మనకి మైండ్ రిలీఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మన మైండ్ అంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగే కొంచెం రిలాక్సేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో మళ్ళీ డే ఎండ్ వరకు అది ఉంటుందన్నమాట. సో, తప్పకుండా ఎవరైతే ఎక్సర్సైజ్ అనేది చేయడం లేదో, సో వాళ్ళు రేపటి నుంచైనా కంటిన్యూ చేయండి. మీకు ఏ టైంలో వీలుంటే ఆ టైంలో అట్‌లీస్ట్ 40 మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ పెట్టుకోండి డేలో. సో, ఎప్పుడైతే ఇలా ఎక్సర్సైజ్ పెట్టుకోవడం, ఫుడ్‌లో కొంచెం ప్లాన్ చేసుకోవడం,